కన్నీళ్ళు దాటే మనసు నీది. మనకి మంచి క్లాస్ సాంగ్, చాలా మంచి పాట. అన్ని అద్భుతమైన పాటలు, పద్యాలు. అవును. జానములే మరి వీణములే జిక్కి గారి చేత పాటించటం అప్పుడు. అలాగే అయ్యన్ని పాత సినిమాలు ఆయన గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే నాన్నగారు రాజేశ్వరరావు చేసే రామకృష్ణ అయితేనేమి, మహామంత్రి తిమ్మరసు, అవన్నీ చూస్తూ పెరిగాము. కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే. అది పర్సనాలిటీలోంచి కూడా చూస్తుంటాడు తేడా. రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా, అది నాకు తెలియదు. అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మనం చేస్తుంది నన్ను అంతే. ఒక నేలకొండ బలపంత కేసులు అయితేనేమి, లేకపోతే ఓ డాకు మహారాజ్ అయితేనేమి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు? అంటే 30 ఏళ్ల తర్వాత April 4th ఇది రిలీజ్ అవుతోంది. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట. ప్రీ రిలీజ్ కాదు, ఇది నాట్ రీ రిలీజ్, ఇట్స్ ప్రీ రిలీజ్. చిరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజారనో, లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీనికి సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే. నాకేంటంటే ఒకసారి మొదలు పెట్టేస్తే కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం. ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన. శ్రీదేవి మూవీస్, అనిత గారు ప్రెజెన్స్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెజెన్స్, ఆవిడ నిర్మాత. ఆవిడ స్టేట్ బ్యాంక్ ఆఫ్, అది ఎంత ధైర్య సాధనలు అసలు. అంత అద్భుతమైన సింగింతో శ్రీనివాసరావు ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు. ఎలా మాట్లాడుతాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మాట్లాడుతున్నా పార్ట్ 2 రెడీ డైరెక్ట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్. వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాటికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా. ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2. ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది. అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు. టీ బండా అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 300-350 మంది అందరూ వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం. చిరస్థాయిగా దీన్ని ఎలా నిలబెట్టాలి ఈ సినిమాని